అంటారు మేమంతా సిద్ధం సభ ప్రస్తుతం ఎలా ఉండబోతుంది అంటారు? చూస్తున్నా కదా ఈరోజు మా బూతే మా వయసుగా జరుగుతుందంట. జగన్కి అంటేనే తనప్పుడు అందరూ జనాలు వస్తుంటారు. దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు మనం జనం గురించి. ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, సో వీళ్ళు ముగ్గురు పొత్తుతో వస్తున్నారు. ఎలా ఉండదు అంటారు ఈసారి ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు? సింహం సింగిల్గా ఇప్పటికైనా వస్తుంది. ఆ పొత్తులోనే కలిసిపోతాయి అన్నీ. అది అక్కడ ఏమి ఉండదు వాళ్ళతో, అది ఏమీ కాదు. ఇప్పుడు చూస్తున్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ నియోజకవర్గం మైదుకూరు. ఎందుకు అంత దూరం నుంచి పొద్దుటూరు నియోజకవర్గానికి వచ్చారు? ఎంత ఎండలో వచ్చి ఇంతసేపు వెయిట్ చేస్తున్నారు దేనికోసం? జగన్ చూడాలనేసి ఆ అభిమానంతో అందరూ వచ్చారు మొత్తం. ఎందుకు ఇంతమంది లక్షల పైన వస్తున్నారే? అసలు నిజంగా ఎందుకు వస్తున్నారు? అభిమానమా లేకపోతే ఏంటి? కేవలం అభిమానం మాత్రమే. ఇక్కడ చూసిన ఎవరన్నా మందుబాటు ఉన్నాయి ఎవరికన్నా? లేవు కదా. అభిమానంతో వచ్చిన వాళ్ళు కదా అంతా. ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు తెచ్చి ఇచ్చేస్తున్నాడు. టీడీపీ గవర్నమెంట్ డెవలప్మెంట్ జరిగిందని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. దీని గురించి మీరు ఏం చెప్తారు? సరే, రాష్ట్రంలో అభివృద్ధి జరిగింటే ఈ రోజు ఎందుకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి? ఇంతవరకు ముందు ఇప్పుడు ఎందుకు లేకుండా ఉన్నాయి? ఇతను తెచ్చాను కదా ఇప్పుడు అంతా ఎన్ని కంపెనీలు తెచ్చాడు ఇప్పటికే. ఇన్ఫోసిస్ కానీ, తర్వాత సెంచరీ ప్లైవుడ్స్ కానీ, తర్వాత హీరో మోటార్స్ కానీ, తర్వాత డైకెన్ కంపెనీ కానీ, తర్వాత సీసీ కెమెరాస్కి లెన్సెస్ కానీ, డెక్సన్ కానీ, తర్వాత మళ్ళీ వచ్చేసి సోలార్ పవర్ ప్లాంట్లు. ఇవన్నీ ఎందుకు చేస్తాను కర్నూలులో? సచివాలయ వ్యవస్థలో ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు ఇంతవరకు? సరే, చంద్రబాబు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఎవరికి ఇచ్చినాడు ఇంతవరకు? ఎక్కడ డెవలప్ అయినాయి? ఈరోజు మా ఊర్లో చూస్తారండి, ప్రతి ఒక్క సీసీ రోడ్లు మా ఊర్లో ఉన్నాయి. అంతకుముందు రోడ్లు వేసింది ఎందుకుంటా ఎట్లా? ఎందుకు వెళ్ళా అతను? ఇదన్నీ ఒక మాటలు చెప్పనీకే పరిమితం. అభివృద్ధి జరిగింటే ఎందుకు ఆయన గెలుచకుండా పోయినాడు? పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, మొన్న సభ పెట్టారు కదా, ముగ్గురు కలిసి సభ పెట్టారు. ఆ సభలో ఏమంటున్నాడు అంటే, ప్రజాకాలం సభలో ఏమంటున్నారంటే, జగన్ ఇంటికి పంపిస్తా, పాతాళంలో పంపిస్తా, నేను కుర్చీ మడత పెట్టి ఇంటికి పంపిస్తాను లోకేష్ బాబు అంటున్నాడు. ఇద్దరు కామెంట్స్ గురించి ఏం చెప్తారు? ఒక్క సీటు గెలిచినప్పుడు మాడితే ఏం మాట్లాడాలి అతని గురించి? మనం ఒక్క సీడన్నా గెలిచినాడా? అసలు పవన్ కళ్యాణ్ కొంచెం మాడమే అనవసరం. అక్కడ వ్యక్తిత్వం ఉందా? ఎన్ని చోట్ల పుట్టినాడు అతను పవన్ కళ్యాణ్? ఎన్ని ఊళ్ళలో పుట్టినాడు? అసలుకి ముందు అతను కనుక్కొని మళ్ళీ వచ్చి మాట్లాడము మన దగ్గరికి ఎట్లుంటుందో. అసలు ఆంధ్ర వాడు అసలుకి తెలంగాణ ఇల్లు పెట్టుకొని వచ్చి ఆ ఓటింగ్ వస్తారు, ఈడ ఓటేస్తా అంటే వచ్చి కావాలంటే ఆంధ్ర నాదంటే సార్ తెలంగాణలో ఏమొచ్చినాయి ఓట్లు అతనికి? అంటే ఇప్పుడు 175కి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? 175 175 కానీ 130, 130 గ్యారంటీ వస్తాయి. ఇప్పుడు సొంత చెల్లెళ్ళు కూడా కాంగ్రెస్ లో జాయిన్, సీట్లు ఏమైనా చీలిపోతాయి అంటారా? సొంత చెల్లి రాజశేఖర్ పెట్టా కదా, ఏమి చిలో ఏమీ కాదు, వాళ్ళతో ఏమీ కాదు. జనాల్లో ఉండిపోయినాడు జగన్. పనులు చేసినాడు, సచివాలయ అందరికీ మంచి పనులు చేసినాడు. బస్సు యాత్ర మీ సరౌండింగ్ లో, మీ నియోజకవర్గం దగ్గర నుంచి వెళ్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? జగన్ గారు బస్సు యాత్ర ఎక్కడి నుంచి స్టార్టింగ్ అంటున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతకంటే ఆనందం ఏం కావాలి? ముందంతా అక్కడి నుంచి జరిగింది, ఇప్పుడు ఇక్కడి నుంచి జరుగుతుంది. ఇచ్చే గురించి కాకుండా చూద్దాం ఈసారి ఎట్లుంటుందో. మనకు కూడా జనాలు చూస్తున్నారు ఎట్లున్నారు. ఇడంతా సిద్ధం సభ సక్సెస్ చేయడానికి ఇంత మంది వచ్చారంటారు? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే అండి, అభివృద్ధి పరంగా అంతా బాగానే జరుగుతుంది అని అన్నారు కదా. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఏమంటుందంటే, ఇంతకంటే అభివృద్ధి చేసి చూపెడతా, 5 సంవత్సరాల్లో ఇదే చేశారు, నేను 5 సంవత్సరాలు 3 సంవత్సరాలను ఇంకా బాగా అభివృద్ధి చేస్తాను, మంచిగా చేస్తాను, హైదరాబాద్ లాగా తీసుకొస్తాను ఆంధ్రాని అంటున్నాడు. ముందు పరిపాలించింది అతనే కదా, చంద్రబాబు నాయుడే కదా. ఎంతవరకు అవమానించినాడు, ఎంతవరకు డెవలప్ చేసినాడు అతను? సరే, ఏం చేసినాడు? అసలు రోడ్లన్నా వేయగలిగినాడా? ముందు ఒక్క రోడన్నా సరిగ్గా వేసినాడా? తను ఏం చేసినాడు అసలుకి? ముందు చేయనప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు? తర్వాత కొత్తగా మాటలకు అన్ని అందరు చెప్తారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీని 14 సంవత్సరాలు సీఎంగా చేశారు కదా. జగన్ ఎందుకు సింగిల్గా ఓడించలేకపోతున్నారు? ఈ టీడీపీ అనేది ఎందుకు సింగిల్గా రాలేకపోతున్నారు? జగన్ మంచి పనులు చేస్తున్నారు, జనాలు ఉండిపోయినాడు. సచివాలయ వ్యవస్థలు పెట్టేసి సచివాలయంలో అందరూ పెన్షన్లు గిన్షన్లు ఇంటింటికి పంపిస్తున్నాడు. అందరికి ఉన్నారు. ఎవరు ఇచ్చారు? పోయి కూర్చొని క్యూలో ఉండాలి ఎంఆర్ ఆఫీస్ దగ్గర అందరూ. జగన్ తప్పితే ఎవరు ఉన్నారు ఇప్పుడు? గతంలో లంచాలనే ఎక్కువైనాయి అన్నారు. జగన్ వచ్చిన తర్వాత లంచాలు అనేది ఏమన్నా జరుగుతున్నాయి? ఇంకా ఏమీ లేదు, కరప్షన్ జీరో. బటన్ అవుతుంటే డైరెక్ట్ అకౌంట్లో వెళ్ళిపోతాయి బెనిఫిషియర్స్కి. ఇంకెక్కడి నుంచి వస్తుంది? అన్ని ఇంటికాడికి వస్తున్నాయా డైరెక్ట్? ఒకప్పుడు మనందరం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది, ఇప్పుడు అన్ని మన దగ్గర ఇంటికాడికి గుమ్మం కాడికి వస్తున్నాయి. అవును, ఖచ్చితంగా వస్తున్నాయి. అప్పుడులాగా ఏమంటారు అది కమిటీ, ఏం కమిటీ అది? జన్మభూమి కమిటీ అని చెప్పి దోచుకునేది వెళ్ళా జన నాయకులంతా. ప్రజెంట్ ఎమ్మెల్యేలు కూడా ఎలా చేస్తున్నారండి? ఎమ్మెల్యేలు ఏమైనా కావాలని ఆదుకుంటున్నారా? ప్రజల్లోకి వచ్చి ఆదుకుంటున్నారా ప్రతి కాన్స్టిట్యున్సీలో? కేవలం జగన్. ఎమ్మెల్యే లేరు, ఎవరు లేరు. ఎమ్మెల్యే అంతా డమ్మి కానట్లే జగన్ చూసేయాల్సి. ఏదైనా జగన్ నుంచి ఇంటి రాజకీయం జరిగిపోయింది అంటారు? ఖచ్చితంగా కదా, జగన్ వల్లే కదా అంతా జరిగేది. ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు చూడరు, కేవలం జగన్ చూసి ఓట్లు వేస్తారు ఎవరైనా. జెండా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా దాంట్లో 100% నమ్మకం, అభిమానం రెండు.